అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? పరిగి పండ్లు ఇవి మనందరికీ తెలుసు. తింటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడు సిటీలో ఉండే పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ చిన్నప్పుడు పల్లెల నుండి వెళ్ళిన వారికి తెలుస్తుంది. తిని కూడా ఉంటారు. ఇవి కోసుకునేటప్పుడు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఎందుకంటే కోస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. తృప్తి చెందిన తరువాత మాత్రమే చెట్టు దగ్గర నుంచి వస్తారు. వాటి ముళ్ళు గుచ్చుకుంటూనే కోస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. వీటి రుచి పుల్లగా తీయగా ఉంటాయి. పరిగికాయలు పండితే నల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఇవి సైంటిఫిక్గా చెప్పాలి అంటే రేగిపండ్ల ఫ్యామిలీకి చెందినవి. బయాలజికల్గా దీని పేరు వైల్డ్ జుజుబీ అంటారు. మన చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర అమ్ముతూ ఉండేవారు. మనకి ఈ పండ్లు తినడం వరకే తెలుసు, కానీ ఆయుర్వేద పరంగా వీటి వలన చాలా లాభాలు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కాయలు తినడం వలన సి విటమిన్ లభిస్తుందని, వాంతులు విరోచనాలు తగ్గుతాయని, గర్భాశయ వాపు తగ్గుతుందని వైద్యులు చెబుతారు. మహారాష్ట్రలోని కొంకణి ప్రజలు ఏమైనా పుండ్లు పడినా, గాయాలైన ఈ ఆకు మెత్తగా నమిలి గాయం మీద రాస్తారు, వెంటనే తగ్గుతుంది అంటారు. బర్మాలో పరిగికాయల బెరడు కాండము పొడి చేసి గొంతు నొప్పికి మందుగా వాడతారు. థాయిలాండ్లో చేసిన పరిశోధనలో పరిగికాయల చెట్టు నుండి తీసిన పదార్థము జిజిఫైన్ జ్వరాలు రాకుండా మందులకు వాడతారు. పరిగి బెరడు నుండి తీసిన పొడిని ముఖ సౌందర్యానికి, ట్యాన్ క్లీన్ చేయడానికి వాడతారు. పరిగికాయలు తినడం వలన విటమిన్స్, మినరల్స్, మంచి పోషక విలువలు లభిస్తాయి. అంతేకాదు నవంబర్, డిసెంబర్ నెలలో కాస్తాయి. ఈ పండ్లు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తినడం ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎవరైనా పక్క వాళ్ళు ఎక్కువగా గొడవలు పెడుతుంటే మన పెద్దవాళ్ళు సామెతగా అంటారు, వాళ్ళ నోరు పరిగి కంప అని. ఎందుకంటే పరిగికాయలు కొయ్యాలి అంటే అడుగడుగున ముళ్ళు ఉంటాయి. కోసేటప్పుడు జాగ్రత్తగా కొయ్యాలి. అయినా వాటి రుచి ముందు ముళ్ళు ఒక లెక్క చెప్పండి. పెద్దవాళ్ళు పొలాలకు వెళ్తూ కూడా అవి కనిపించగానే పిల్లలైపోతారు. మేమైతే చిన్నప్పుడు బాగా తిన్నాము. హాలిడేస్లో మళ్ళీ 35 ఇయర్స్ తర్వాత ఇప్పుడే తింటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఆ కాయలు తిన్న తర్వాత మౌత్ ఫ్రెష్ అవుతుంది. ఈ పరిగికాయల వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. మీరు పల్లెటూరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నవంబర్, డిసెంబర్ నెలలో పరిగికంప కనిపిస్తూనే ఉంటుంది. ఆగైనా ఒక్కసారి రుచి చూడండి. పరిగికాయ అంటే ఏంటో మీ పిల్లలకు కూడా చెప్పడానికి వీలవుతుంది. పరిగి పళ్ళ వల్ల ఎంత విటమిన్స్, ఎంత ఉపయోగాలు ఉన్నాయి అందరికీ తెలియజేయండి.